హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వాగుడికాయి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి. నేను 19th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్ అయితే రాశాను. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చెప్తాను. ఇంకా ఎగ్జామ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రివైజ్ చేయండి. ఫస్ట్ టైం వచ్చి జనరల్ సైన్స్. ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి కదండి టోటల్. ఫిజిక్స్లో వచ్చేసరికి న్యూటన్ లా ఆఫ్ మోషన్స్, న్యూటన్ ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో 3 చూడండి. ఫోర్స్ అండ్ గ్రావిటేషన్, యూనిట్ అండ్ డైమెన్షన్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. మిర్రర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తున్నాడు. కాన్కేవ్, కాన్వెక్స్ ఒకసారి చూసుకోండి. డిస్కవరీ అండ్ ఇన్వెన్షన్స్. డిస్కవరీ మీన్స్ అదే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఇవి ఎవరి రేడియో యాక్టివిటీ ఇలాంటి డిస్కవరీ ఇన్వెన్షన్స్ ఒకసారి చూడండి. అలానే మోడర్న్ ఫిజిక్స్ కూడా. తర్వాత కెమిస్ట్రీలో వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్. తర్వాత ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఉంటాయి కదండి కెమిస్ట్రీలో, అవి కెమికల్ రియాక్షన్స్, మెటల్స్, నాన్ మెటల్స్. కెమిస్ట్రీ వచ్చేసరికి ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేయండి. డిస్కవరీస్. బయాలజీ వచ్చేసరికి డిస్కవరీస్, అదే రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్ సెల్. తర్వాత సెల్స్ అండ్ ఆర్గనైల్స్ సంబంధించి కూడా. తర్వాత ప్రతి షిఫ్ట్లో కూడా ఫోటోసిన్సిస్ సంబంధించి డే మొత్తం ఒక 3 షిఫ్ట్స్లో ఒక షిఫ్ట్ అయినా సరే ఫోటోసిన్సిస్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. అలానే డిసీజెస్, విటమిన్ డిసీజెస్ అనమాట. రెటినోలు, క్యాల్సోఫెరల్, ఈ విటమిన్స్కి సంబంధించి వేరే వేరే ఇలా ఉంటాయి కదా, ఆస్కార్బిక్ యాసిడ్, ఇలా ఆ డిసీజెస్. అలాగే జెనెటిక్స్, హెరిడిటీ, హ్యూమన్ బాడీ అండ్ ఇంపార్టెంట్ సిస్టమ్స్, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, ఆర్గనైల్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మాత్రం ఇండెక్సెస్, ర్యాంక్స్ చూసుకోండి. హ్యాపీనెస్ ఇండియా ఇండెక్స్ ర్యాంక్ ఎంత హ్యాపీనెస్లో, అలాగే పీస్లో ఎంత, ఇలా ఉంటాయి కదా కాంపిటేటివ్నెస్లోని. ఇలా ర్యాంకింగ్స్ చూసుకోండి ఒకసారి. అలా ఎన్ని కంట్రీస్కి, అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్కి ఇండియా ర్యాంక్ ఎంతో చెక్ చేయండి. తర్వాత ఇండియాకి అదర్ కంట్రీస్కి జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్, అది ఎన్ని ఎడిషన్, ఎక్కడ జరుగుతుందో ఒకసారి, అది ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ దేర్ మినిస్ట్రీస్. ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేసిందంటే ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేసిందో ఒకసారి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సైన్స్ రిలేటెడ్ అయితే ఇస్రో, డిఆర్డివి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇస్రో 100 శాటిలైట్ ఏదో స్టార్ట్ చేసింది కదా, జిఎస్ఎల్వి F-15. అలా ఇస్రోకి సంబంధించి, డిఆర్డీకి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా రివైజ్ చేయండి. స్పోర్ట్స్ ఖచ్చితంగా ఒకటి అయితే ఇస్తారు. అవార్డ్స్ నా షిఫ్ట్లో అయితే అవార్డ్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా అయితే ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ ఇవన్నీ అవుతున్నాయి కదా, ఒకసారి చెక్ చేయండి అవి కూడా. అంతే. ఇవి ఇలా ఒకసారి లాస్ట్ మినిట్ రివిజన్ కింద మీకు పనికొస్తాయని ఇలా చేశాను నేను. ఆడ్ వన్ అవుట్, వర్డ్ ఫార్మేషన్ అండ్ ఎనాలజీ. ఖచ్చితంగా ఒక 28 అయితే పెట్టేయగలరు. మీరు ఒకసారి అలా రివైజ్ చేయండి, ఆల్రెడీ మీరు సిలబస్ కంప్లీట్ చేసుంటే. ఇంకా రీజనింగ్ వచ్చేసరికి, రీజనింగ్ అయితే మ్యాక్సిమం 28 పెట్టేయొచ్చండి. రీజనింగ్ మాత్రం చాలా బాగా ఇస్తున్నాడు, అంత ఈజీగా ఉంది రీజనింగ్ అయితే మాత్రం. లెటర్ ఎనాలజీ, డైరెక్షన్స్, డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్ 1, 2 ఇలా ఇస్తున్నాడు. సిలాక్స్ అయితే ఖచ్చితంగా 3 అయితే ఇస్తున్నాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 1 or 2 ఇస్తున్నాడు. ఆర్డర్, ర్యాంకింగ్ ఈ 2 కలిపి ఒక 4 ఇస్తున్నాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్. క్వాంట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ నుంచి అయితే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడండి. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఎల్సీఎం, హెచ్సిఎఫ్ కూడా చూడండి, అందు నుంచి కూడా ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు. మోడు, మీడియన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అలానే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా 2 or 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సింప్లిఫికేషన్స్ ఇస్తున్నాడు, కానీ ఫ్రాక్షన్స్లో వస్తున్నాడు, మ్యాక్సిమం ఫ్రాక్షన్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.